ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణేశుని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. హైదరాబాద్ ప్రాంతవాసులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున భక్తులు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం గణేష్ ఉత్సవ కమిటీ సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఖైరతాబాద్ గణేష్ వద్ద నెలకొన్న కోలాహలానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ప్రపంచం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని విశ్వ మహాగణపతి అయితే మొత్తం టోల్గా అయితే ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడని చెప్పాలి. ఆ నేటి వినాయక చవితి ఉత్సవాలు అయితే మొదటి పూజతో మొదలయ్యాయి. అయితే 10 గంటలకు ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమంలో కూడా అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా పాల్గొన్నాడు. గవర్నర్తో పాటు అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే సర్వంగ సుందరంగా మహా గణపతి దర్శనం ఇస్తున్నాడు. ఇప్పటికే ఖైరతాబాద్ పరిసరాలతో భక్తులతో మొత్తం కూడా కిటకిటలాడుతుందని తెలుస్తుంది. అయితే ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు ఉన్నటువంటి 28 అడుగుల వెడల్పు కలటువంటి శాంతమూర్తిగా ఇటు బ్రహ్మ అయితే విష్ణు అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిశక్తి సమేతంగా కూడా వెలిసినటువంటి గణేశుని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇరువైపులా గణపయ్యకి ఇరువైపులా పూరి జగన్నాథుడి సుభద్ర బలరాముడి సహా లక్ష్మీ సమేత వయగ్రీవ స్వామి మొత్తం అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇది వయగ్రీవ స్వామి దర్శనం అయితే మొత్తంగా ఇటుపక్కల ఈ యొక్క లెఫ్ట్ అయితే రైట్ సైడ్ ఏదైతే చూస్తున్నామో ఆ వయగ్రీవ స్వామి అక్కడ మనం ఇక లెఫ్ట్ సైడ్ లో గణపతికి లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నాం. పూరి జగన్నాథుని అయితే రూపంలో కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. సుభద్ర బలరాముడు ఆ యొక్క విగ్రహాలు సుభద్ర బలరాముడు ఆ విగ్రహాలతో మొత్తం తొలగా కూడా అయితే నెలకొంది అంటూ తెలుస్తుంది. అదేవిధంగా మనం అటుపక్క చూసుకుంటే రైట్ పక్కలో చూసుకుంటే కూడా అయితే లక్ష్మీదేవి సమేతగా కనబడుతుంది. అయితే ఇక్కడే మనం చూస్తున్నాం ఈ యొక్క ఖైరతాబాద్ ఫేమస్ అయినటువంటి గజ్జలమ్మ అయితే అమ్మవారిగా కొలుస్తారు. గజ్జలమ్మ అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖైరతాబాద్ లో నెలకొన్నటువంటి గ్రామ దేవతగా పిలుస్తుంటారు కాబట్టి గజ్జలమ్మని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఖైరతాబాద్ గణేశునికి 71 ఏళ్ళ చరిత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ తో స్టార్ట్ అయింది. అయితే తర్వాత 10 గంటలకు కలశ పూజ ప్రాణప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. ప్రాణప్రతిష్ఠ పూజకు రాష్ట్ర గవర్నర్ తో పాటు మంత్రి కూడా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఆ కలశ పూజ అనంతరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మొత్తం 20 మంది తో కూడినటువంటి ఈ యొక్క ఎవరైతే మొత్తం పూజారులు ఉంటారో వాళ్ళ సమేతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి దాన్ని మొత్తం 1954లో 1 అడుగుతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క మహాగణపతి ఏదైతే ఉందో మొత్తం 71 సంవత్సరాలుగా మొత్తం కూడా ప్రతి సంవత్సరం అయితే పెరుగుతూ పోతున్న క్రమం లోపల ఈ సంవత్సరం అయితే ఒక్కొక్క అడుగు తగ్గుతూ వస్తుంది. 2014 నుండి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటా వస్తుంది. విశ్వ మహాగణపతిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసిన కారణంగా మొత్తం చూసుకుంటాం మనం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు వచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వనపర్తి నుంచి వస్తున్నామండి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇంతకుముందు వర్షం ఉండే, ఇప్పుడు కొంచెం చాలా బెటర్గా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొరుట్లా ఉండండి, జగిత్యాల జిల్లా. ఎలా ఉంది? బాగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తుంటాం. ఇప్పటికి 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వస్తున్నామండి. ఎస్, ఎక్కడి నుంచి వస్తున్నారు? సన్ సిటీ గంధం సన్ సిటీ చాలా బాగుంది. మాకైతే అద్భుతంగా దేవుడు ప్రతి సంవత్సరం వస్తున్నాము. అన్ని విధాలా బాగా చాలా మంచిగా జరిగింది. సంవత్సరానికి ఒక 20 లక్షల ఆదాయం కూడా ఉంది. వ్యాపారం చేస్తున్నాం మేము. ఈ దేవుడు దగ్గరికి రావడం వల్ల మొక్కుబళ్ళన్నీ మాకు మంచిగా జరుగుతున్నాయి. పనులు కూడా కోరికలు కూడా మంచిగా నెరవేరుతున్నాయి. ఎస్, అయితే భారీ ఎత్తున వినాయకులను కూడా దర్శించుకోవడానికి వస్తున్నారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరుపతి నుంచి అండి. ప్రతి సంవత్సరం వస్తుంటారు? లేదు, ఉండేది ఇక్కడే, బట్ ఫ్యామిలీతో వచ్చాము ఈసారి చూసేకి. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కదా దర్శనం స్టార్ట్ అయింది, చూసాక తెలుస్తుంది మళ్ళీ. అయితే ఇప్పుడే దర్శనానికి వచ్చాము. అయితే మొత్తం టోల్గా కూడా అయితే దర్శనానికి వచ్చిన నేపథ్యంలో మొత్తం టోల్గా ఎక్కడెక్కడి నుంచి అయితే తెలంగాణ